విషాదం నెలకొంది. ప్రేమ పేరుతో మాధవి అనేటువంటి ఓ యువతికి వేధింపులు ఎదురయ్యాయి. ఈ వేధింపులు తట్టుకోలేక మాధవి బలమరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని టైంలో ప్రాణాలు తీసుకుంది మాధవి. జైపూర్ మండలం టేకుమట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తనని వేధించినటువంటి యువకుడు వెంకటేష్ వేధింపులు తట్టుకోలేకనే మాధవి బలమరణానికి పాల్పడింది. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే మాధవి చనిపోయిందని కేవలం అటు వెంకటేష్ యొక్క వేధింపుల వల్లే అని చెప్పి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే వెంకటేష్ భూపాలపల్లిలోని సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సో సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్న వెంకటేష్ ప్రస్తుతానికి ఇక్కడ ఈ అమ్మాయి మరణంతో ఒక్కసారిగా ఆ రోడ్డు పైన మంచిర్యాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్డు దగ్గర కుటుంబీకులు బైఠాయించారు, నిరసన తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు పోలీసులు. సో ఇటు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ పైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు పైన బైఠాయించి నిరసనకు దిగారు కుటుంబ సభ్యులు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఇటు లెఫ్ట్ సైడ్లో కనిపించేటువంటి ఆ అమ్మాయి మాధవి. సో మాధవిని వెంకటేష్ వేధింపుల వల్లే తన బలమరణానికి పాల్పడింది, వేధింపులు తట్టుకోలేకనన్నట్టుగా కుటుంబీకులు చెప్తున్నారు. సో వెంకటేష్ ఏమో భూపాలపల్లిలో సింగరేణి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మాధవి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించడంతో ఆ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. ఒకసారి ఆ కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా చేస్తున్న విజువల్స్ అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం మాట్లాడుకొచ్చింది ఆర్టీవీతో. మాధవి మరణం పైన వాళ్ళ మాటలు తెలుసుకున్నవి ఏం జరిగిందనేది ఒకసారి వాళ్ళ మాటలు వినిపిస్తా. మాక్తని ఇట్లా ఒక గోల వెంకటేష్ అనే వ్యక్తి మాక్తని మనకు ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని వచ్చిండు, అడిగేటానికి వచ్చింది సార్. ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళకి ఇయ్యని పెద్ద మనుషులు చెప్పినాం, మీ కులం వేరు మా కులం వేరు అని చెప్పినాం. అయినాక కూడా తెల్లారి డ్యూటీ పోయి 2 రోజులకు మళ్ళీ వచ్చి భూపాలపల్లి నుంచి మా ఇంటి ముందర షాప్ ముందర మీ అక్కని మా అమ్మతోటి సీదా మీ మా అమ్మతోటి నీ బిడ్డని లేకపోతే మందు పాటిని తీసుకొని తాగుతాను మా అమ్మ ముందర బెదిరించాడు సార్. బెదిరించాక నేను మన ఊళ్ళో ఉప సర్పంచ్కున్న పాత సర్పంచ్కి చెప్పి అన్న ఇట్లా పరిస్థితి అన్న ఒకసారి వచ్చి మీరు ఎప్పుడు మీ ఓడే అని చెప్పించినాక పోలీస్ స్టేషన్ పొమ్మంటే పోలీస్ స్టేషన్ ఇట్లా మాట్లాడినాక అక్కతో మాట్లాడినాక నేనన్నా అన్నాక ఏమైంది మా అక్క సీదా నేను హైదరాబాద్ పోతాను మాకు వెళ్ళిపోయినాక ఏడు ఆటోలు ఫాలో అయ్యి గోవర్గన్ బస్ స్టాండ్ దాకా అక్కతో వెళ్ళిపోయాడు. మేము ఆటో ఎక్కించినాక గోవర్గన్ బస్ స్టాండ్ దాకా ఆటోలు వెళ్ళిపోయాడు. ఫాలో చేసుకుంటూ పోయి నడి బస్ స్టాండ్ లో మా అక్కను వస్తావరా లేకుండా మందు తాగుతుందని మళ్ళీ తాగుతాడు. ఆడ మూగ తీసి బెదిరిస్తాను, టార్చర్ పెడతాడు. ఆ నుంచి వెళ్ళి ఇక నేను ఇంటికాడ దించుతుందా అని బండి ఎక్కించుకొని భూపాలపల్లి తీసుకుపోయినాడు. భూపాలపల్లి తీసుకొని పోయినాక పొద్దున మా అక్క చెప్పిన 4 మా అక్క ఫోన్ చేసింది. అని నా సెల్ ఇస్తలేరా గుంజుకున్నాడు సెల్లు, నాకు ఏం చేసిన అర్థం కాదు. ఇట్లా వచ్చిన భయానికి పొద్దుగాల తీసుకొని వస్తా ఆయన బాధ్యత ఆయన్ని పోలీస్ స్టేషన్ అప్ప చెప్పి మన ఇంటికి మనం పోదాం రా అన్నది. పోలీస్ స్టేషన్ లో అచ్చిళ్ళు ఇద్దరు మాట్లాడినాం, సంతకాలు రా పేరు రాపించిన మీకు సంబంధం లేదు మాకేం సంబంధం లేదు, ఎవరికి ఏమైనా మాకు సంబంధం లేదు అన్నాం. వాటిని మా అక్కకు ఫోన్ చేసిండా మరి ఏదో మా ఇంటికి ముందర నుంచి 2 సార్లు రౌండ్లు కొట్టాడు. మా అక్కకు మరి ఏమైందో మా అక్క సెల్లు వరకు అది ఫింగర్ ప్రింట్ ఉన్నది మనకు తెలియదు, అది ఏం స్టోర్ ఉన్నదో. మా అక్క నైట్ వాడు తాగుతా అన్నాడుగా, ఇప్పుడు కూడా ఆడ అచ్చడం తాగాలి, మందు తాగాలి, లేకుంటే వాడిని నాకు అప్ప చెప్పు అంతే. ఇక వాడు బంధన్న తాగాలి కానీ అప్ప చెప్పు నా అక్క అయ్యే 2 అంతే, ఎక్కువ అవసరం లేదు. వాడిని అన్న తీసుకురాలి లేకుండా. మాధవ్ అనే యువతిని పదే వేధిస్తూ ఉండేవాడు. గతంలో ఊర్లో కూడా పంచాయతీలు అయినాయి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లకి ఆ పెద్ద మనుషులు కూడా అప్పగించమని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి మాధవి ఎటో హైదరాబాద్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తనని ఫాలో చేస్తూ కూడా బస్టాండ్కి వచ్చి మరీ బెదిరింపులకు పాల్పడడం, తర్వాత మందు దాగి చచ్చిపోతాను లేకపోతున్నట్టుగా బెదిరించడంతో ఈ అమ్మాయి ఆ వేధింపులను తట్టుకోలేక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. పోలీస్ స్టేషన్లో ఇరుపక్షాలను కూడా సద్దుమణిగించేశారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేని పెద్ద మంది సమక్షంలో పంచాయతీ అయిపోయింది. ఆ తర్వాత పదే ఇంకా వాట్సాప్ మెసేజ్ల్లో లేకపోతే ఏదో రకంగా వేధించడంతో ఈ వేధింపులు తట్టుకోలేక మాధవి బలమరణానికి పాల్పడింది, చనిపోయింది. ఇప్పుడు వెంకటేష్ని ఎలాగైనా సరే హతమార్చాలనేది ఆ కుటుంబ డిమాండ్. మా అక్క లేకపోతే చచ్చిపోతానన్న వెంకటేష్ ఇప్పుడు చచ్చిపో అని చెప్పి ఆ మాధవి సోదరుడు ఎవరో మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. సో వేధింపులు తట్టుకోలేకనే యువతి బలమరణానికి పాల్పడ్డట్టుగా ఇప్పుడు ఆ కుటుంబం అంతా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆందోళనకు సంబంధించి విజువల్ చూద్దాం.
కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిమిత్తం మాధవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన సమయంలో అటు కుటుంబీకులు గ్రామస్తులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి బైఠాయించారు, నిరసన వ్యక్తం చేశారు. సో పోలీసులు అక్కడికి చేరుకున్న అందరూ కూడా సముదాయించి పక్కకు పంపించే ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరిగింది? మాధవి మరణానికి వెంకటేషే కారణం అనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. వాళ్ళు ఏకంగా వెంకటేష్ని చంపేయాల రకంగా డిమాండ్ చేస్తున్నారు. సో వెంకటేష్కి మాధవికి మధ్య ఎటువంటి గొడవ జరిగింది? ఏ రకంగా వెంకటేష్ మాధవిని వేధించేవాడు? సో గతంలో పోలీసుల సమక్షంలో కూడా పంచాయతీ అయింది. అంటే పోలీసులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే గత కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ పోలీసుల నుండి పోలీసుల సమక్షంలో అలాగే పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ కూడా ఇక్కడ చేశారు. అయినప్పటికీ కూడా ఆ వెంకటేష్ తన తీరు మార్చుకోవడం లేదని చెప్పి ఇక్కడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే మాధవి తను కూడా గతంలో కొంత ఇబ్బందులు వెంకటేష్ తోటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఇలా బంధువులకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా వెంకటేష్ తన ఆలోచనలు అలాగే మార్చుకోకపోవడంతో ఇక్కడ మాధవి మాత్రం తీవ్ర ఉద్వేగం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ప్రేమ పేరుతోటే యువతి మాధవికి వేధింపులు తప్పడం లేదన్నటువంటి ఒక తీర్మానానికి అయితే అందరూ వచ్చారు. గతంలో వెంకటేష్ గురించి కూడా పూర్తి ఆలోచించినటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులు మాధవి కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితులు అతనికి మాత్రం ఇచ్చి చేసేది అన్నటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ప్రస్తుతానికైతే వెంకటేష్ ప్రస్తుతానికి భూపాలపల్లిలోని చెంగరైన ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వెంకటేష్ అతను ఆ పద్ధతి సరిగా మార్చుకోకపోతే తీవ్ర హెచ్చరికలు ఉంటాయని కూడా హెచ్చరికలు కూడా చేశారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో అయినప్పటికీ కూడా వెంకటేష్ మాత్రం తన ప్రవృత్తిని మానుకోకపోవడం వల్లనే ఇట్లాంటి ఒక విధమైన పరిస్థితిలో వనవన్మరణానికి ఇక్కడ మాధవి పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని టైంలో ప్రాణాలు తీసుకున్నట్టుగా బంధువులు చెప్తున్నారు. మరి పూర్తిగా వివరాలు ఇన్వెస్టిగేషన్ లో మరిన్ని వివరాలు తెలియాల్సిన కూడా అవసరం ఉంది. జైపూర్ మండలం పేరుమట్లో ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి వెంకటేష్ అనేటువంటి యువకుడే ఇక్కడ ఖచ్చితంగా వేదిక చనిపోయాలని ఫ్యామిలీ తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తుంది. ఇక్కడ సింగరేణి ఉద్యోగం పనిచేస్తున్నటువంటి వెంకటేష్ గతంలో 2-3 సార్లు పంచాయతీలు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా వినిపించుకోకుండా అదే ఆలోచనతో గురుసు ప్రవర్తన చేస్తున్నామని చెప్పి మాధవి కుటుంబ సభ్యులు మాత్రం ఆరోపిస్తున్న ప్రస్తుతానికైతే మాధవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి పరిస్థితి అది తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి ఇంటిలో కూడా ఆందోళన చేపట్టారు. వెంకటేష్ పై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారా లేకపోతే ఎంతో చేస్తారన్నటువంటి డిమాండ్ కూడా హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ రోడ్డుపై బైఠాయించి కూడా తీవ్ర నిర్ణయం దిగినటువంటి పరిస్థితి. అయితే వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఖచ్చితంగా మాధవికి మేము న్యాయం చేస్తాము, మాధవి కుటుంబ సభ్యులకు చేస్తాము, మరోసారి ఇట్లాంటి చర్యలు ఎక్కడ జరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వినకపోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేటువంటి అవకాశం అయితే కనిపించింది. అయినప్పటికీ కొంత సర్ది చెప్పడంతో కొంత వాళ్ళ అక్కడి నుండి కొంత వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. మాధవికి జరిగినటువంటి అన్యాయానికి పోలీసులు తగిన నిర్ణయం తీసుకోలేకపోయి తనను తగినంత రీతిలో శిక్షించకపోతే మాత్రం తామే అటువంటి పరిస్థితులు అతను శిక్షించేందుకు మేము ఎదుటామని చెప్పి మాధవి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ ను కొద్దిగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు గతంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుని వెంకటేష్ ఎక్కడ ఉన్నారు? వెంకటేష్ పరారులో ఉన్నాడా? వెంకటేష్ కోసం పోలీసులు ఎదుగుతున్నారా? ప్రస్తుతానికి అయితే పోలీసులు మాత్రం వెంకటేష్ కోసం ఎదుగుతున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ వెంకటేష్ ప్రధాన నిందితులుగా అందరూ ఆలోచించిన నేపథ్యంలో వెంకటేష్ ఎక్కడున్నారా లేకపోతే పోలీసులు అదుపులో ఉంచుకున్న సమస్యలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే విషయం ముందు పోలీసుల దృష్టిలో ఉంది కాబట్టి అనుమానం మాత్రం వారి వైపే వెంకటేష్ వైపే వెళ్ళింది. వెంకటేష్ ను అదుపులో తీసుకున్నారనే ఒక సమాచారం అయితే వచ్చింది. కానీ ప్రస్తుతానికి పల్లెల్లోనే ఉన్నట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా వెంకటేష్ భూపాలపల్లిలో సింగరేణిగా ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సో ఇటు మాధవ్ ఉండేదేమో మంచిర్యాల జిల్లా టేకుమట్ల జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ఉంటుంది. సో మాధవిని పదే వేధిస్తూ ఉండాడు. పెళ్లి చేసుకోమను గ్రామంలో కూడా వచ్చి చాలాసార్లు మందు డబ్బు పట్టుకొని నేను చచ్చిపోతానని చెప్తూ ఉండేవాడు. ఇలా పలుమార్లు జరిగింది. వేధిస్తూ ఉండేవాడు, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు. సో థ్రెటన్ చేస్తూ ఉండేవాడు, పదే తనని టార్చర్ చేస్తూ ఉండేవాడు. ఇలా పలుమార్లు జరిగింది. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో ఇలా వద్దని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత మా అక్క మాధవి అటు హైదరాబాద్ వెళ్ళడానికి వెళ్తున్నట్టుగా ఓ సోదరుడు ఇందాక మనం మాట్లాడడం చూసాం.
సో హైదరాబాద్ వెళ్తూ ఉంటే కూడా ఓ దగ్గర మధ్యలో బస్టాండ్ దగ్గర ఆపి ఇదే రకంగా వేధించి ఆ అమ్మాయిని బలవంతంగా అక్కడ నుంచి భూపాలపల్లి తీసుకుని 4 రోజుల పాటు నిర్బంధించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఒకరంటే ఒకరికి సంబంధం లేనట్టుగా పెద్ద మనుషుల సమక్షంలోనే ఈ పంచాయతీని తెగదింపులు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రకంగా మెసేజ్లు వాట్సాప్లో పెట్టడాలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలు, మిస్బిహేవ్ చేయడాలు చూసిన తర్వాత మాధవి తట్టుకోలేక బలమరణానికి పాల్పడి చనిపోయింది. ప్రస్తుతానికి ఆ కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించిన సమయంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సో ఒకసారి ఆందోళన చూద్దాం. అట్ ది సేమ్ టైం మాధవి సోదరుడు మాట్లాడిన మాటలు కూడా విన్నాం. మాక్తని ఇట్లా ఒక గోల వెంకటేష్ అనే వ్యక్తి మాక్తని మనకు ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని వచ్చిండు, అడిగేటానికి వచ్చిండు సార్. వాళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళకి ఇయ్యని పెద్ద మనుషులకు చెప్పినాం, మీ కులం వేరు మా కులం వేరు అని చెప్పినాం. అయినాక కూడా తెల్లారి డ్యూటీ పోయి 2 రోజులకు మళ్ళీ వచ్చి భూపాలపల్లి నుంచి మా ఇంటి ముందర షాప్ ముందర నీ అక్కని మా అమ్మతోటి సీదా మా అమ్మతోటి నీ బిడ్డని లేకపోతే మందు పాటలు తీసుకొని తాగుతాను మా అమ్మ ముందర బెదిరించాడు సార్. బెదిరించాక నేను మన ఊళ్ళో ఉప సర్పంచ్ పాత సర్పంచ్కి చెప్పి అన్న ఇట్లా పరిస్థితి అన్న ఒకసారి వచ్చి మీరు ఎప్పుడు మీ ఓడే అని చెప్పించినాక పోలీస్ స్టేషన్ పొమ్మంటే పోలీస్ స్టేషన్ ఇట్లా మాట్లాడినాక అక్కతో మాట్లాడినాక నేనన్నా అన్నాక ఏమైంది మా అక్క సీదా నేను హైదరాబాద్ పోతాను మాకు వెళ్ళిపోయినాక ఏడు ఆటోలు ఫాలో అయ్యి గోవర్గన్ బస్ స్టాండ్ దాకా అక్కతో వెళ్ళిపోయాడు. మేము బస్ ఆటో ఎక్కించినాక గోవర్గన్ బస్ స్టాండ్ దాకా ఆటోలు వెళ్ళిపోయాడు. ఫాలో చేసుకుంటూ పోయి నడి బస్ స్టాండ్ మా అక్కను వస్తావరా లేకుండా మందు తాగుతుందని మళ్ళీ తాగుతాడు. ఆడ మూత తీసి బెదిరిస్తాను, టార్చర్ పెడతాడు. ఆ నుంచి వెళ్ళి ఇక నేను ఇంటికాడ దించుతుందా అని బండి ఎక్కించుకొని భూపాలపల్లి తీసుకుపోయినాడు. భూపాలపల్లి తీసుకొని పోయినాక పొద్దున మా అక్క చెప్పిన 4 మా అక్క ఫోన్ చేసింది, అన్న నా సెల్ ఇస్తలేరా గుంజుకున్నాడు సెల్లు, నాకు ఏం చేసిన అర్థం కాదు, ఇట్లా వచ్చింది ఆ భయానికి పొద్దుగాల తీసుకొని వస్తా ఆయన బాధ్యత ఆయన్ని పోలీస్ స్టేషన్ అప్ప చెప్పి మన ఇంటికి మనం పోదాం రా అన్నది. పోలీస్ స్టేషన్ లో వచ్చిళ్ళు ఇద్దరు మాట్లాడినాం, సంతకాలు పేరు రాపించిన మీకు సంబంధం లేదు మాకేం సంబంధం లేదు, ఎవరికి ఏమైనా మాకు సంబంధం లేదన్నాం. వాటిని మా అక్కకు ఫోన్ చేసినా మరి ఏదో మా ఇంటికి ముందర నుంచి 2 సార్లు రౌండ్లు కొట్టాడు. మా అక్కకు మరి ఏమైందో మా అక్క సెల్లు వరకు అది ఫింగర్ ప్రింట్ ఉన్నది మనకు తెలియదు, అందులో ఏం స్టోర్ ఉండదో. మా అక్క నైట్ వాడు తాగుతా అన్నాడుగా, ఇప్పుడు కూడా ఆడ అచ్చడం తాగాలి, మందు తాగాలి, లేకుంటే వాడిని నాకు అప్ప చెప్పు అంతే. ఇక ఆడు బంధన్న తాగాలి కానీ అప్ప చెప్పు నా అక్క గయ్యే 2 అంతే, ఎక్కువ అవసరం లేదు. వాడిని అన్న తీసుకురాలి లేకుండా ఆడ మందు తాగాలి. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. టోర్నమెంట్ కి ముందు